సో మనమైతే ఈరోజు ముంబైకి రావడం జరిగింది. బేసిక్గా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉన్న ఒక మార్కెట్ అయితే ఉంది. ఆ మార్కెటే ఈ 20 to 24 lakhs మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మార్కెట్లో ఏమొస్తుంది, కుషాక్ వస్తుంది, మన క్రెటా వస్తుంది, దాని తర్వాత సోనెట్ వస్తుంది. ఇలాంటివన్నీ వచ్చే మార్కెట్లో ఈ కార్ ఎందుకు కూర్చోలేకపోయింది అంటే దాని యొక్క ప్రైస్ పాయింట్. ఒకవేళ కూర్చున్న ఫీచర్స్ వస్తుంటే కాదు. ఈరోజు వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసిన వెహికల్ ఏదైతే ఉందో హ్యారియరే, కాకపోతే దీంట్లో కొత్తగా 2 వేరియంట్స్ వచ్చాయి. అడ్వెంచర్ ఎక్స్ అండ్ ఇంకోటి వచ్చేసి అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ అని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అడ్వెంచర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్కి బేసిక్గా 35,000 డిఫరెన్స్ మాత్రమే ఉంది. కాబట్టి నేను ఓన్లీ ఎక్స్ప్రెస్ గురించి చెప్తా. ఏదైతే మన దాని యొక్క కాస్ట్ ఉంటుందో ఎక్స్ అయితే మనకి 18.99 lakhsకి వస్తుంది. అదే కానీ నువ్వు ఎక్స్ప్రెస్కి వెళ్తే 19.35 lakhsకి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వెహికల్లో మనకి బాగా ఫేమస్ దేనికి, దీని యొక్క విడ్త్, దీని యొక్క ఫ్రంట్ గ్రిల్ అండ్ ఈ డిఆర్ఎల్స్ ఇవన్నీ కంబైన్గా చూస్తే ద మోస్ట్ అగ్రెసివ్ కార్ లాగా మనకైతే రోడ్ మీద క్రేజీ ప్రెసెన్స్ కనబడుతుంది. అండ్ ఎస్, ఇది ల్యాండ్ రోవర్ యొక్క ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిన కార్ కాబట్టి అక్కడ కూడా మనము టెన్షన్ తీసుకుని అవసరంలే. సరే, మరి ఈరోజు ఈ యొక్క ప్రైస్కి అసలు వీళ్ళు ఏం ఆఫర్ చేస్తారని చూస్తేనైతే ఇక్కడ నిలబడిన ఏదైతే ఎక్స్ప్రెస్ వేరియంట్ ఉందో దీంట్లో మనకి 360 కెమెరా ఉంది. అడాస్ లెవెల్ 2 విత్ 12 ఫీచర్స్ ఆఫ్ అడాస్ అయితే ఉంది. అండ్ ఆల్ వీల్స్కి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ యొక్క వెహికల్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ మాత్రమే తీసేశారు. కాకపోతే చూస్తేనైతే నీకు ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ కూడా వీళ్ళు ఈ వెహికల్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క ఇంటీరియర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి ఏవైతే కనబడుతున్నాయో ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్. దీంట్లో మళ్ళీ చాలామంది అనుకోవచ్చు ఏంటంటే మరి ఈ ప్రైస్ పాయింట్కి వీళ్ళు ఏమైనా ఇంజన్ని తక్కువ చేసిరని. అట్లాంటిది ఏం లేదు. మనకి అదే డీజిల్ ఇంజన్ క్రయోటెక్ 170 PS 315 Nm టార్క్ అయితే కంటిన్యూగా మనకి అవైలబుల్ ఉంటూనే ఉంటుంది. బయట సైడ్ చూస్తేనైతే ఇది ఒక కొత్త కలర్ అన్నమాట. సో అడ్వెంచర్కి కొంచెం మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఈ కొత్త కలర్ తీసుకురావడం జరిగింది. బయటే కాదు, లోపల కూడా ఆ ఒక చేంజెస్ మనకు కనబడితే కాసేపట్లో వెళ్దాము. సో ఇక్కడ మనకి కనబడుతుంది కదా, అడాస్ కావాల్సిన సెన్సార్ అక్కడైతే ఉంది. అండ్ బంపర్ దగ్గర ఇందాక చూపించా కదా మీకు, దాని యొక్క రేడార్ అయితే ఉందన్నమాట. రూఫ్ రైల్స్ కంప్లీట్గా. అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్లో అందరూ ఈ మధ్య బాగా కావాలనుకుంటున్న పానరామిక్ సన్రూఫ్ అయితే మీకు అక్కడ కనబడుతుంది కదా. సో అది కూడా ఈ వెహికల్లో వేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క హ్యారియర్ బ్యాడ్జింగ్, పక్కకు వచ్చేసి డోర్ క్లాడింగ్ అయితే ఇస్తున్నారు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తావో నీకు డ్యామేజ్ అనేది దీనికి డైరెక్ట్గా తగులుతుంది అనమాట. సో మెయిన్ పెయింట్ ఏమి డిస్టర్బ్ కాకుండా కంప్లీట్ బాడీ కలరే మనకి మన యొక్క డోర్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారన్నమాట. ఒక్కసారి మెల్లగా బ్యాక్ వెళ్దాం. వెళ్ళే ముందు ఇక్కడ చూసారా ఏదైతే ఈ యొక్క టచ్అప్ ఉందో ఇది కొంచెం డిఫరెంట్ షేడ్లో బాగా తీసుకురావడం జరిగింది. దాని యొక్క క్వార్టర్ గ్లాస్ వెనుక నీకు ఎటువంటి చేంజెస్ చేయలేదు. అవే టైల్ లైట్స్, కనెక్టెడ్ టైల్ లైట్స్ అయితే వేయడం జరిగింది. బాగా ముఖ్యం ఏంటి మనకి ఇది వైపర్ కూడా అది ఈ యొక్క వేరియంట్లో వేయడం జరిగింది. వెనుక డీఫాగర్స్, బ్రేక్ లైట్, షాక్ ఫిన్ యాంటీనా అండ్ ఎక్స్టెండెడ్ రేట్ స్పాయిలర్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ వెనుక నీకు 360 కావాల్సిన కెమెరా అయితే ఇక్కడ వేయడం జరిగింది. పక్క కింద వచ్చేసి మొత్తం మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మళ్ళీ రేర్ యొక్క స్క్రిప్ట్ లైట్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఇది దీని యొక్క రేర్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి దాని యొక్క రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లో మనకి దీని యొక్క ఇంటీరియర్ కలర్ చూపిస్తా. ఫస్ట్ మనము డోర్ గురించి చూసుకుందాం. ఇది కనబడుతుంది కదా, ఇది కంప్లీట్గా నీకు చాలా కొత్త కలర్. అంటే అడ్వెంచర్ వాటికి టీజ్ చేయడానికి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద బాడీ లోడర్ అయితే కనబడుతుంది మనకి. అండ్ హార్డ్ ప్లాస్టిక్తో దీని యొక్క డోర్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు యాక్చువల్గా ఈ లివర్ చాలా ఇష్టం, ఎందుకంటే దీని మీద క్రోమ్ వర్క్ చాలా బాగుంది. రోడ్ ప్రెసెన్స్ అనేది క్రేజీ కనబడుతూ ఉంటుంది. సో అదొక మంచి ప్లస్ పాయింట్. అండ్ అదే ప్రైస్ పాయింట్కి మనకి ఇంత హ్యూజ్ బండి అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ రైడ్ దొరకడము ఇట్స్ అ గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. 170 PS 315 Nm అంటే ఇట్స్ అ గుడ్ చాయిస్. లేదు నాకు యాక్చువల్గా ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే ఇక్కడ నీకు కనబడుతుంది కదా, ఇది సఫారీ. సో ఈ యొక్క సఫారీని కూడా వీళ్ళు ఇదే దాంట్లో లాంచ్ చేసారు, కానీ దీనిలో ఓన్లీ అడ్వెంచర్ ఎక్స్ప్రెస్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే దీనికి జంప్ అయిపోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైస్ది. సేమ్ ఆప్షన్స్ అన్నమాట. దాంట్లో ఏవైతే ఇచ్చిండో యాస్టిస్ తీసుకొచ్చి దీంట్లో ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ దీని యొక్క ఎక్స్టెన్షన్ ఉంది. సో ఈ యొక్క అడ్వెంచర్ సిరీస్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ ప్లాన్ చేస్తుంటే దీన్ని కన్సిడర్ చేస్తావా? ఎందుకంటే సైజు, లెంత్, ఇంజన్ ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ వెన్ కంపేర్డ్ టు ద కాంపిటీటర్స్ అని నా యొక్క ఫీలింగ్. నెంబర్స్ కూడా చెప్తున్నాయి, అదే మ్యాటర్, చూడాలి మరి. సో ఈ యొక్క వీడియో గురించి ఏమనుకుంటున్నావు? అండ్ ఈ యొక్క అడ్వెంచర్ ఎక్స్ ఏదైతే ఉందో దాని మీద నీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి.